అమ్మ ఏం పేరు నీ పేరు? అమ్మ చర్చికి వెళ్తుంటావా? ఎవరు మీ పాస్టర్ గారు? అమ్మ 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 ఎన్ని మీరు నెలకి ఎన్నిసార్లు వెళ్తారు చర్చికి? వారం వారం ఆదివారం ఆదివారం. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? వాళ్ళు వస్తారా చర్చికి? అంటే నరకానికి పోతారా వాళ్ళు? కాదమ్మా కాదు తల్లి, ఈ కడుపును పుట్టి పాప వాళ్ళు నరకానికి పోవాల్సిందా? అవునమ్మా, ఇప్పుడు చెప్పడమే నా ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. ఇప్పుడైతే యేసుని నమ్మకపోతే నరకం అంటావా? నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నావు? 20 ఏళ్ళ నుంచి. నీ వయసు ఎంత? 40 అంటే 20 అమ్మా 50 రైట్. అయితే 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నావు. అంతకుముందు గుడికి వెళ్ళేదానివి. ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళు, మసీద్కి వెళ్ళే వాళ్ళు అంతా నరకానికి వెళ్తారా? మరి వాళ్ళ నిర్ణయం కాదమ్మా. యేసుని నమ్మకపోతే ఏమవుద్దంటావు? అంతేనా? మరి ఇప్పుడు మసీద్లోకి వెళ్ళే వాళ్ళందరూ కాదు. ఇప్పుడు మేము వెళ్ళాం చర్చికి, అంట్లు కాలుతూ తోముకోలేదు అంతా పోసే చెప్పారు. మేము వెళ్ళాం, మీ నాన్న వెళ్ళాడా చర్చికి? నువ్వు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు? 2019. మొన్నేగా. 19 అంటే 5-6 ఏళ్ళు అంతే. మరి అంతకుముందు చర్చికి వెళ్ళేది కానీ బాప్టిజం తీసుకోలే. బాప్టిజం తీసుకోకపోతే ఇంక అంత నరకమే. ఇప్పుడు మరి గాంధీ తాత బాప్టిజం తీసుకోలేదు, అంబేద్కర్ తీసుకోలేదు, సుభాష్ చంద్రబోస్ తీసుకోలేదు, నా తాత తీసుకోలేదు. నిర్ణయం కాదు, పర్లేదంటావా? కాదమ్మా, ఇప్పుడు యేసుని నమ్మినా పర్వాలేదా, నమ్మపోయినా పర్వాలేదా? నమ్మకపోతే ఏమవుతుంది? అంతేనా? అయితే గాంధీకి కూడా తప్పదంటావు. అంబేద్కర్ నరకానికి వెళ్తాడంటున్నా నిర్మలమ్మ. ఏం పేరు నీ పేరు? అమ్మ ఏం పేరేనా? నిర్మల. రిమూవింగ్ మల. యేసుని నమ్మకపోతే వలవల, తర్వాత విలవెల. అయితే ఇప్పుడు మరి మీకు అక్బరుద్దీన్ ఓవైసీ తెలుసా? అక్బరుద్దీన్ ఓవైసీ మన సీఎం ఎవరు ఇప్పుడు తెలంగాణకి? ఎవరైనా? రేవంత్ రెడ్డి. మరి ఆయన యేసుని నమ్మలే, బాప్టిజం తీసుకోలేదు, ఎడకెళ్తాడు? అంతే. రేవంత్ రెడ్డి కూడా తప్పదు. అంబేద్కర్కి దిక్కు లేదు, రేవంత్ రెడ్డి అంత అంటది. రైట్. మరి కాదమ్మా, మరి ఏం పేరు మన కేసీఆర్ ఎక్కడికి వెళ్తాడు? మరి ఆయన కూడా బొట్లు పెడతాడు. ఆయన మామూలుగా పెద్ద హిందువు, భయంకర హిందువు కాబట్టి ఏంట్రా మాట్లాడకూడదు. ఈడు గెడ్డం కాంతారా వెళ్తాడా నరకానికి? బొట్లు పెడతాడు, బాగాను పూజ చేస్తాడు, వెళ్తాడా? ఇలా నరకంలో ఎవరుంటారమ్మా? నమ్మనోళ్ళు. మరి పరలోకంలో ఇంతమంది నరకంలోకి వెళ్ళి మేము కూడా నరకానికి వెళ్తాం. ఇంకా నరకంలో గొర్రెలు ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఏమో ఏంటివి? మరి ఏంటి ఇవి? చూడరా, చెత్త గురుగారు. అమ్మా సంతోషం తల్లి. నీ ప్రసాదం ఇస్తే తినవు కదా? తింటే ఇంక నరకమే నరకమే. మరి ఆదివారం వేట మాంసం ఇచ్చే తింటావా? కాదమ్మా, మామూలుగా నువ్వు కొనుక్కుని తింటావా? కొనుక్కుని చికెన్ మటన్ కాదు. ఈ చికెను కోడిని అమ్మవారికి బలిస్తే తినవు. ఎందుకని? అమ్మవారి పవర్ అనా? అంటే అమ్మవారు ఉన్నారు నమ్మినట్టేగా. ఏమా మరి నమ్మితేనే కదా మరి నువ్వు తినంది. విగ్రహాలు పెట్టింది ఎందుకు తినంటే విగ్రహంలో పవర్ ఉంటుంది కాబట్టి. యేసుకు ఎందుకు పెడతారంటే యేసుకు పవర్ లేదు కాబట్టి. మరి ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి?
నువ్వు డౌటేనా? వాడికంటే డౌట్ 4 పేర్లు. నరసింహుడు కూతురు. రైట్. మీ నాన్న పేరేంటి? వెంకటేశ్వరు. వెంకటేశ్వరుడు. ఓకే. మా నాన్న పేరు సత్యనారాయణ. మీ నాన్న పేరేంటి? సాంబశివరావు. సాంబశివరావు గారి అబ్బాయి. వెంకటేశ్వరరావు గారి అబ్బాయి, సత్యనారాయణ గారి అబ్బాయి. మా నాన్న పేరు చెప్పి మీ నాన్న పేరు నరసింహరావు చెప్పావు. మరి యేసు వాళ్ళ నాన్న ఎవరు? అంటే ఇప్పుడు యేసు వాళ్ళ అమ్మ ఎవరు? మరియమ్మ. అంటే మరియమ్మకి ఎవరి వలన పుట్టాడు యేసు? డిసెంబర్ 25 పండుగ చేస్తారు కదా, ఎవరు పుట్టారని? అదే ఎవరికి పుట్టాడు? మరియమ్మకు. అది వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న రూపం లేదు కదా, నాన్న ఎవరో తెలియదు అంటావు. దేవుని ఎవడు పుట్టాడో తెలియదు యేసు. అదే టైటిల్. పోన్లే అమ్మా, ఇగో తల్లి నీవు ప్రసాదం ఇద్దాం అనుకున్నావు. పాపం నువ్వు తినవు కదా. పోన్లే అమ్మా, నువ్వు మంచిదానివి. చెప్పు గోవిందా. అయితే ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. పోనీ మీ నాన్న పేరేంటి? మీ అమ్మ పేరేంటి? అదే రోజు చెప్పుకో. మీ నాన్నని మీ అమ్మని తల్లిదండ్రులు సన్మానించమన్నారా? అదే జై నరసింహ. వెళ్ళు. అది గొర్రె అయితే ఇట్లా ఉంటుంది, ఇంకేం చేద్దాం. అందుకే పాడేది గొర్రె మెదడంతే. ఓకేమ్మా. అయితే రేవంత్ రెడ్డి నరకానికి చెప్తాను కలిసినప్పుడు. నేను చెప్పిందండి ఈవిడ జీతం ఏమో తీసుకునేది మీ గవర్నమెంట్లో అని చెప్తాను. అది చెప్తాను. రేవంత్ రెడ్డి చెప్పాల్సిందే, తప్పదు.